నిశ్శబ్దంగానే విజయం సాధించు. ఇంకా ఓటంలోనే ఉన్నావనే భావంలోనే నీ శత్రువును ఉండనివ్వు. ఇప్పటి వరకు జరిగింది ఏదైనా దాని గురించి వదిలిపెట్టాలి. ఇకపై జరగాల్సిన దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. కొన్నిసార్లు బాధపడే సందర్భాల కన్నా ప్రదర్శించలేని కోపం ఎక్కువ బాధ పెడుతుంది. మనిషి ఎప్పుడూ సింహంలో బ్రతకాలి అనుకోవాలి. సింహాసనం కోసం ఆలోచించకు. ఎందుకంటే సింహం ఎక్కడ కూర్చున్నా అది సింహాసనమే అవుతుంది. ఎవరైనా మీకు చెడు చేస్తే అది వారి కర్మ, ఎప్పటికైనా అనుభవించాల్సింది. కానీ మీరెవరికి చెడు చేయకూడదు, అదే మీ ధర్మం. ఓడిపోయిన తర్వాత ఆగిపోతారు కొందరు, కానీ వాళ్ళకి తెలియదు మరో ప్రయత్నంలోనే గెలుపుందని. అనేక సంవత్సరాలు గడిచినా జరిగిన మార్పులు కొన్నిసార్లు ఒక్క రోజులోనే జరిగిపోవచ్చు. బంధాలు సడిలిపోవటానికి కారణాలు ఎదుటివారు చెప్పేది సగం వినటం, దానిలో సగం అర్థం చేసుకోవటం, ఏమీ ఆలోచించకుండా దానికి 10 రెట్లు స్పందించటం. నిద్ర చాలా విచిత్రమైంది. వస్తే అది అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతల వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలియజేస్తుంది. మీరు ఆనందంగా ఉన్న సమయంలో మీతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మీతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం మరవకూడదు. మీ దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మీకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు. వారే నీకు కొండంత బలం అవుతారు. నీ విజయానికి దోహదపడతారు. నిన్ను విడిచిపెట్టాలనుకునేవారు నీతో ఉండటం కంటే వెళ్ళటమే మంచిది. వారక్కడి నుండి నీ విలువను చూస్తారు. ఎవరు చెప్పారు విజయాన్ని అదృష్టం నిర్ణయిస్తుందని? సంకల్పంలో బలం ఉంటే లక్ష్యాలు కూడా తల ఉంచుతాయి. వయసు అలసిపోలేదు, ఎదురు దెబ్బలు పడగొట్టలేవు. గెలవాలనే పట్టుదల ఉంటే ఓటమి కూడా ఓడించలేదు. సుఖమైన జీవితానికి ఓర్పు మరియు అవగాహన అనే 2 శక్తులు అత్యంత ముఖ్యమైనవి. అందరికీ సాధ్యం కాదు జీవితాన్ని అందంగా మలుచుకోవటం. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. చెబితే నువ్వే నష్టపోతావు. నీ ఆదాయం, ట్రావెల్స్ ప్లాన్స్, భవిష్యత్ ప్లాన్స్, కుటుంబ విషయాలు. నీ ఆదాయం లోకానికి వినిపించదు, కానీ మనసులో మండిపోతారు. ట్రావెల్స్ ప్లాన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పు, దిష్టి చాలా వేస్తారు. భవిష్యత్తు ప్లాన్స్ పూర్తవటం వరకు రహస్యంగా ఉంచు, విజయం మాట్లాడుతుంది. కుటుంబ విషయాలు ప్రతి ఒక్కరూ నీ ఇంటి గురించి మంచిగా ఆలోచించరాదు. మానసిక శాంతి లేని జీవితం వృధా. కోపం, ద్వేషం బుద్ధిని మందగించేలా చేసి జీవితాన్ని నాశనం చేస్తుంది. పడిపోవటం అంటే ఓటమని కాదు, కొన్నిసార్లు అదే గెలుపని గుర్తించు. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలవు. ఎన్నిసార్లైనా ప్రయత్నించు, కానీ ప్రతిసారి ఓ కొత్త మార్గాన్ని కనుగొనటానికి ప్రయత్నించు. మీరు మనశ్శాంతిగా లేకుండా చేయటానికి చుట్టూ అనేక మంది సిద్ధంగా ఉంటారు. వారిని దాటుకొని మనశ్శాంతిగా ఉండటమే మీరు సాధించే అతిపెద్ద విజయం. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. విజయానికి లోపాలను తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. విజయం అంటే మీరు మరొకరి కంటే మెరుగ్గా మారటం కాదు. విజయం అంటే మీరు ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగ్గా మారటమే. వ్యక్తిత్వాన్ని వదులుకొని ఎవరికీ ఒదిగి ఉండకూడదు. ఆత్మవంచన చేసుకుని ఎవరిని ప్రేమించకూడదు. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైంది. దాన్ని జయించే శక్తి వేరే శక్తికి లేదు. ప్రతి చిన్న విషయం పట్టించుకుంటూ పోతే జీవితంలో పనికి రాకుండా పోతారు. చేసే పని యొక్క ఫలితాన్ని ఊహించి ప్రయత్నం చేసుకుంటూ పోతే సాధిస్తారు.
పొగడ్తల వలన అహంకారం చల్లబడుతుందేమో కానీ మనసుకు అశాంతి పోదు. పొగడ్తల వల్ల జరిగేది చెడే తప్ప మంచి మాత్రం కాదు. ఈరోజు నువ్వు చేసిన మంచి రేపటి నీ సంతోషం. విలువ లేని చోట విలువ కోసం వెతుక్కోవటం ఉన్న విలువను పోగొట్టుకోవటమే అవుతుంది. మంచైనా చెడైనా ఎవరు ఏ కర్మ చేస్తుంటే వారు ఆ కర్మఫలాన్ని భవిష్యత్తులో రెట్టింపు అనుభవిస్తారు. జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు. ప్రతి అడుగులో నువ్వు నేర్చుకున్న పాఠమే నీ సంపద, నీ భవిష్యత్తు. ధనం ఎప్పుడు మంచిదే కానీ దాన్ని ఉపయోగించే మనుషులే అవసరాలను బట్టి చెడ్డవాళ్లుగా మారతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవటం అంటే జీవితం కోల్పోవటమే. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే అనుకున్న విజయాన్ని చేరుకుంటారు. ఇవాళ బాధను కలిగించిన ప్రయత్నాలే రేపు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. మనిషి ఎప్పటికప్పుడు తన విధి విధానాలు మార్చుకుంటేనే అన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి, లేదా ఎప్పటికీ సమస్యలను దాటలేరు. మలుపులు ఉంటేనే దారి, కష్టాలు ఉంటేనే జీవితం. కష్టాలే సుఖాలకు పునాది. కోల్పోయినప్పుడు అర్థం కాదు కానీ తర్వాత కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మీ మంచికే జరిగిందని. ఆచరణలో సరైన పద్ధతి పాటించకపోతే ఎంత గొప్ప ఆలోచనైనా నిరుపయోగమే. ఎంత కష్టపడ్డారనేది అనవసరం. నీ పేదరికం నీతోనే ఆగిపోవాలి. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. ప్రేమ, స్నేహం, గౌరవం ఇవి బలవంతంగా తీసుకునేవి కావు. మిమ్మల్ని మెచ్చి వాటంతట అవే రావాలి. అప్పుడే వాటికి విలువ. అర్థం లేని నిశ్శబ్దం ఎన్నో అనర్థాలకు మూల కారణం. ఈ భూమిపై ఎవరు ఎంతకాలం ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, కానీ ఎలా ఉండాలో మాత్రం మీరే నిర్ణయించుకోవాలి. గొంతులోకి దిగిన తర్వాత నాలుకకి రుచి తెలియదు. అవసరం తీరిన తర్వాత మనిషికి పొందిన సహాయం గుర్తుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.